1800 కోట్ల రూపాయలతో డిండి ఎత్తిపోతలకు రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఆమోదం తెలిపింది. ఈ అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. మేడం చెప్పండి, డిండి ఎత్తిపోతలకు నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో పాలమూరు రంగారెడ్డి నుంచి హాఫ్ టీఎంసీ నీటిని ఎత్తిపోస్తామనేటటువంటి అంశం కూడా ప్రచారంలో ఉంది. ఎట్లా చూస్తారు ఈ అంశం? ఇది పూర్తిగా తప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరొక తప్పు. ముఖ్యంగా పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు, నేను పాలమూరు జిల్లా నుంచి ఎన్నికైన పాలమూరు ప్రజలను ముఖ్యమంత్రిగా చేసిండ్రు, ఈ జిల్లాకు న్యాయం చేస్తా అంటున్నారు. అన్యాయం అవుతుంది దీని నుంచి. వాస్తవంగా డిండికి నీళ్ళు ఇవ్వద్దని మేము చెప్పడం లేదు, పాలమూరు రంగారెడ్డిలోంచి ఇవ్వకండి మీరు అంటున్నాం. గతంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీని మీద పెద్ద ఎత్తున మొత్తం ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలమంతా ఆ రోజు ఈ ఏదుల నుంచి, అంటే పాలమూరు రంగారెడ్డికి ఏదైతే 2 టీఎంసీల నీళ్లు కేటాయించిండో పర్ డే, దాంట్లోంచి హాఫ్ టీఎంసీ దానికి మళ్లించడం కరెక్ట్ కాదు. మీరు ప్రత్యేకంగా డైరెక్ట్ ఇంకొక అప్రోచ్ తీసుకోండి డిండికి, అంతే తప్ప దీని నుంచి తీసుకోవద్దని ఆ రోజు అందరూ సంతకాలు చేసి ఇచ్చినాం. దానికి ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ థింగ్. ఆ రోజు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఇంజనీరు దీని మీద పెద్ద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు చేసిండు. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే పాలమూరు జిల్లాకు నష్టం చేయొద్దండి, నల్గొండ జిల్లాకు లాభం చేసుకోవద్దని మేము చెప్తలే. డిండికి ప్రత్యేకంగా మీరు హాఫ్ టీఎంసీ అప్రోచ్ వేరే తీసుకొని వెళ్ళండి. ఏదుల రిజర్వాయర్ నుంచి కానీ ఇంకో రిజర్వాయర్ నుంచి కానీ డిండి కోసం నీళ్ళు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఈ జిల్లాకు అన్యాయం చేసినట్టే. అసలు మనకు తెలుసు ఎన్ని నీళ్ళు వస్తాయో, వస్తున్న నీళ్ళే సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. పూర్తి స్థాయిలో మనకు రావాల్సినటువంటి వాటా కూడా మనం సరిగ్గా ఉపయోగించుకుంటలేము. దాంట్లో వాటిని ఉపయోగించుకోకపోతే పాలమూరు రంగారెడ్డి 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ప్రాజెక్టే పూర్తి కాలేదు. ఈ జిల్లా ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా, ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారైనా ఈ జిల్లా యొక్క రైతుల గురించి ఆలోచన చేయాలి. జిల్లా రైతాంగం కానీ జిల్లాలో పూర్తిగా వలసలు అరికట్టడానికి ఏం చేయాలంటటువంటి విషయం మీద ఒక కూలంకుషంగా ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. గతంలో కూడా జిల్లాలో రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు జిల్లా మీటింగ్ రివ్యూలో నేను చెప్పిన, డిండికి ఈ విధంగా గతంలో జరిగింది, ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు చేసేటటువంటి ప్రయత్నం ఉందని మాకు సమాచారం ఉంది. మీరు ప్రత్యేకంగా డిండికి నీళ్ళు హాఫ్ టీఎంసీ వేరే ఇంకొక అప్రోచ్ తీసుకొని ఇవ్వండి. పాలమూరు రంగారెడ్డికి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ 2 టీఎంసీల హాఫ్ టీఎంసీని కట్ చేయకండి అని చెప్పినాము. ఇప్పుడు 2 టీఎంసీలో హాఫ్ టీఎంసీ తీసుకుపోతున్నాము అంటే ఇక్కడ హాఫ్ టీఎంసీ నష్టం జరిగినట్టే కదా పాలమూరు రంగారెడ్డికి. సో పాలమూరు రంగారెడ్డి ముందే నష్టం చేసి రుజురాల నుంచి తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టిండు, కాంట్రవర్షియల్ చేసిండు. రేవంత్ రెడ్డి గారికి నేను గతంలో కూడా కోరినా, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తీసుకున్నారో ఇది ఫేజ్ 1 ఫేజ్ 2 అని చేయండి. అది ఆ ప్రాంతానికి పూర్తిగా నీరిచ్చేటటువంటి విధంగా దాన్ని చేపట్టండి, దాన్ని అక్కడికి లిమిట్ చేయండి, దూరాల నుంచి నీళ్లు తీసుకోండి. ఈ 7 నియోజకవర్గాలకు ఏదైతే పాలమూరు పార్లమెంటు నియోజకవర్గాల కోసం ఆనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్లను రూపొందించిండ్రో, ఈరోజు దూరాల ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొని ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరులో సగం పూర్తి ఇప్పుడు ఈరోజు ఇరిగేట్ అవుతుంది, అక్కడ కలవకుర్తి ద్వారా అవుతుంది. పాలమూరు రంగారెడ్డి ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకుంటారో దాని ద్వారా మిగతా ప్రాంతాలంతా కూడా సస్యామలం చేయొచ్చు. ఈ దూరాల నుంచి నీళ్ళు తీసుకొని, ఎందుకంటే ఫస్ట్ అప్రోచ్ మనదే, దూరాల నుంచి నీళ్ళు వచ్చిన తర్వాతనే కదా కిందికి పోయేది. ఇక్కడ వచ్చినటువంటి మిగులు జలాలను మనం ఇక్కడ ఉపయోగించుకొని ఆ పాలమూరు పార్లమెంటులోని 7 నియోజకవర్గాలు, మగ్దల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, షాద్నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, దేవరకద్ర కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఈ 7 నియోజకవర్గాలకు నీళ్ళు అందించే విధంగా ఒక ప్రాజెక్టు ఏదైతే గతంలో డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి చేసినో దాన్ని రివైజ్ చేయండి. ఆ ప్రాజెక్టుని రివైజ్ చేసి ప్రతి నియోజకవర్గంలో రిజర్వాయర్లు కట్టి దూరాల నుంచి నీళ్లు తీసుకొని వాటికి రిజర్వాయర్లను నింపి నీళ్ళు అందించేటటువంటి విధంగా ప్రాజెక్టును తయారు చేయించమని గతంలో కూడా నేను వారిని కోరినా, ఇప్పుడు కూడా కోరుతున్నా. పదే వారు చేసేంత వరకు నేను కోరుతూనే ఉంటా. ఇది జిల్లాల నిజంగా జిల్లా ముఖ్యమంత్రిగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నుంచి నేను ముఖ్యమంత్రిని అయినా, పాలమూరు జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా, ఎడారి జిల్లా అనేటటువంటి ఏదైతే పదే చెప్తారో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయినాడే ఇక్కడ నుంచి కరువులు కానీ వలసలు కానీ ఆగిపోతాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఏదుల దగ్గర నుంచి హాఫ్ టీఎంసీ నీటిని ఎత్తిపోయడం వల్ల ఈ ప్రాంత రైతాంగానికి ఎటువంటి నష్టం కాబోతుంది? ఈ మన పాలమూరు రైతాంగానికి తీవ్ర నష్టమే జరుగుతుంది. అనుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో అది నెరవేరదు. మనకు తెలుసు ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఏం కథ చూస్తూనే ఉన్నాం గత ఎన్నో సంవత్సరాలుగా. ఈరోజు దాన్ని మళ్ళా భవిష్యత్తులో అనవసరమైనటువంటి గొడవలకు సృష్టించడానికి కారణమైతే తప్పితే దాని నుంచి ఉపయోగం ఉండదు. ఇప్పుడు నల్గొండకు నీళ్ళు ఇవ్వాలి డిండి ద్వారా అంటే ఇవ్వండి, బట్ దాన్ని సపరేట్గా అప్రోచ్ తీసుకోండి దూరాల శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి.
అంతే తప్ప ఏదో రిజర్వాయర్ నుంచి తీసుకోవద్దు అంటున్నా. ఈ 2 TMC ఖచ్చితంగా దీనికి ఉంచండి, దానికి 1/2 TMC వేరే కదని ఇంకొక అప్రోచ్ ద్వారా తీసుకోండి, బట్ నాట్ దిస్ రిజర్వాయర్ నుంచి తీసుకోకూడదు. ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలు, బస్తీ సభలను ఏర్పాటు చేసింది. రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటూ చెప్పుకొస్తుంది. ఎట్లా చూస్తారు ఈ కార్యక్రమం? ఇదంతా కాలం గడిపే కార్యక్రమం. సమయాన్ని ఏ విధంగా గడుపుకుంటూ వెళ్ళిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా తీసుకుపోతుంది. ఒక సంవత్సరం నుంచి అనేక సార్లు దరఖాస్తులైనవి, పల్లె బాటలను పోయిండ్రు, దరఖాస్తులు తీసుకున్నారు. ఇది వరకే రేషన్ కార్డు దరఖాస్తులైనవి, ఇండ్ల దరఖాస్తులైనవి, అన్ని రకాలుగా రైతు భరోసా దరఖాస్తులైనవి, రుణమాఫీ అన్నీ అయినాయి ఇంతవరకే. మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలని మళ్ళీ ఇప్పుడు ఏమి ఎన్నిక పోతున్నారు వీళ్ళు, మళ్ళీ కాగితాలు తీసుకొని ఇంకనే పోతున్నారు. వాళ్ళు గ్రామ సభలను పెట్టింటే గ్రామ సభల్లో మీరు అర్హులైన వారికి మీరు అందించి ఇంకా ఎవరైనా మిగిలినారా అని తెలుసుకోవడానికి గ్రామ సభ. కానీ ఇప్పుడు కూడా మన దరఖాస్తులే తీసుకుంటున్నారు. మళ్ళీ దరఖాస్తులే తప్ప ఇచ్చింది ఏమీ లేదు, ఇస్తున్నది ఏమీ లేదు. సో ఇదంతా కూడా సమయాన్ని ఏ విధంగా దాటవేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి ముందుకు పోవాలనే లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లలో గెలవడానికి ఒక పన్నాగం తప్పితే ప్రజలకు చిత్తశుద్ధితో వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటటువంటి లక్ష్యం ఇది కానే కాదు. వైపు జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులంతా కూడా కొంత కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటి విడతగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వారికే ఈ పథకాలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామనేటటువంటి వ్యాఖ్యలు పూర్తిగా జిల్లాలో దుమారం లేపుతున్నాయి. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల జాగీర్లు కావు, వాళ్ళు ఇస్తున్నటువంటి ఖజానా కాదు అక్కడ ఉన్నది. ఇది ప్రజల ఖజానా, ప్రజల యొక్క హక్కు ఉన్నటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి అందజేయాల్సినటువంటి పథకాలు ఇవి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకోదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఒక ఖజానా పెట్టుకొని ఆ ఖజానాకి వెళ్ళిపోవచ్చు వాళ్ళ కార్యకర్తలకి. ఇది ప్రభుత్వ పథకాలు, ప్రజలకు చేరవలసినటువంటి పథకాలు. ప్రభుత్వ పథకాలంటే ప్రజాధనం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధనం కాదు, ఇది ప్రజాధనం. ఇది ప్రజల యొక్క ధనము, ప్రజలకు, పేద ప్రజలకే అందాలి. ఇది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తాం, మా వాళ్ళకే ఈరోజు రుణం మన 12,000 రూపాయలు ఏదైతే రైతు బంధు భూమి లేనటువంటి వారికి ఏదైతే చెప్పిండ్రో, భూమి లేనటువంటి వారికి రైతు భరోసా అన్నారో అటువంటి వారికి ఈరోజు మా కార్యకర్తలకు ఇస్తాము, భూమి ఉన్నా సరే మా కార్యకర్తలకు ఇస్తాము అంటే ఇవెవరు కూడా చూసుకుంటూ ఊరుకోరు. రేపు పొద్దున ఇవన్నీ బట్టబయలు కావాల్సిందే. ఆ రోజులాగా కాగితాలు దాచిపెట్టి మూసేటటువంటి పరిస్థితి కాదు ఈనాడు. దీనివల్ల ఈరోజు గ్రామాలకు పోతున్నారు. మేము కూడా నిన్న చాలా గ్రామాల్లో కోయిలకొండ మండలం విజిట్ చేసినాం. ఎక్కడ పోయినా ఇంకా పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. 2,500 ఏమైందమ్మా మమ్మల్ని అడుగుతున్నారు. మేము పోతే అమ్మ 2,500 ఇస్తామంటారు ఏమైందంటే అమ్మ నేనుగా చెప్పింది ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పిండు. వాళ్ళని అడగండి గ్రామ సభలలో. భారతీయ జనతా పార్టీ చెప్పలేదని చెప్పినాం. ఈరోజు 12,000 ఇస్తామంటే అంటే మనం భారతీయ జనతా పార్టీ చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళని అడగండి. అంటే ప్రజలకు పాపం వాళ్ళకు ఎవరు పోయినా గెలిచిన వాళ్ళు ఎవరైనా వాళ్ళందరూ ఒకటనేటటువంటి విధంగా వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ప్రభుత్వం ఎవరి బాధ్యత ఏందనేది వాళ్ళ ప్రజలకు తెలియదు. తెలియకుండా పోయిన ప్రతి ఒక్కరిని అడుక్కుంటారు. ఒక అధికారి పోయినా అడుక్కుంటారు, ఒక నాయకుడు పోయినా అడుక్కుంటారు. వాళ్ళు గ్రామ సర్పంచే కావచ్చు, ఎంపీటీసే కావచ్చు, జెడ్పీటీసే కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎమ్మెల్యేనే కావచ్చు, ఎంపీ కావచ్చు. ఎవరు పోయినా అడుగుతారు. వాళ్ళకి తెలియదు ఎవరి బాధ్యత ఏమి, ఎవరు ఏది చేస్తారని. సో ఈరోజు ఏదున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో పూర్తిగా విఫలమైంది. ప్రజలను మోసం చేస్తూ ఉంది, దగులుబాజీ తనాన్ని ఈరోజు ప్రదర్శిస్తూ ఉంది. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ఒక లక్ష్యంతోనే ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహిస్తూ ఉంది. గ్రామ సభలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉంది. ప్రతి గ్రామంలో వాళ్ళకి ఏదో సమాధానం చెప్తున్నారు, ఇప్పుడు తీసుకుంటున్నాము, తీసుకొని ఇంకనే మీకు వచ్చినాము, ఇవన్నీ తీసుకుపోయి రేపు చేస్తాము అని మళ్ళీ ఒకసారి మభ్య పెడుతున్నారు. వాళ్ళని మళ్ళీ ఒకసారి మోసం చేస్తున్నారు తప్ప వాళ్ళ లోపల చిత్తశుద్ధి లేదు. కేవలం ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఎట్లా మా పార్టీని తెచ్చుకోవాలి, మళ్ళీ మేమే ఉనుగో ప్రజలు మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించిండ్రు, ఇది గాలివాటం కాదు నిజంగానే వేసి అని చెప్పుకోనికే చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ గ్రామ సభలు, ఈ డ్రామా అంతా. సో ఇది పూర్తిగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రామ సభలను ఏర్పాటు చేస్తుందంటూ కూడా డీకే అరుణ మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైనటువంటి ఏదుల రిజర్వాయర్ నుంచి 1/2 TMC నీటిని డిండి ప్రాజెక్టుకు ఎత్తిపోయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. గతంలో కూడా ఈ అంశంపై వ్యతిరేకించాం. అలా జరిగితే కనుక పాలమూరు జిల్లా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై మరోసారి పునరాలోచన చేయాలంటూ కూడా డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు.
కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ RTV మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.